హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి మూటలు మూటలు కట్టి చూపిస్తున్న వీడియోలు అని అనుకుంటున్నారా? మేమైతే ఎక్కడికి వెళ్ళడం లేదు, ఏలూరులోనే ఉంటాము. ఏలూరుని విడిచి ఎక్కడికి వెళ్ళను కూడా వెళ్ళం. ఓకేనండి. ఎందుకు ఈ మూటలు మా ఇంట్లో ఉన్నాయంటే ఇవి అన్నీ మా వెస్లీవి, మా షానీవి, నావి, మేము యూజ్ చేయకుండా ఉంచినటువంటి బట్టలు. అవన్నీ నేను అట్లా మూటలు కట్టి పైన సన్సైడ్ మీద పెట్టేసేదాన్ని. సో నాకు నిన్న అనిపించింది, ఎందుకు ఇట్లా సన్సైడ్ మీద ఉండడం, ఎవరికన్నా ఇస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా, ఇవి ఎలానూ మనం యూజ్ చేయడం లేదు కదా అని చెప్పి నేనైతే డిసైడ్ అయ్యాను. అంటే ఎవ్రీ టైం ఇస్తాం మేము బట్టలు. ఇంతకుముందు నేను వ్యాన్ వాళ్ళకి ఇచ్చేదాన్ని. వెహికల్స్ వచ్చేవి, అంటే మేము రెంట్ హౌస్లో ఉన్నప్పుడు వచ్చేవి అనమాట. ఎవ్రీ మంత్ వచ్చేది ఒక వెహికల్, ఏమన్నా పాతవి బట్టలు ఉంటే ఇవ్వండి అని చెప్పి. సో వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. ఇంకా మేము మా హౌస్కి వచ్చినప్పటి నుంచి ఏం రావడం లేదు. ఒక 2-3 టైమ్స్ అయితే మేము తెలిసిన వాళ్ళకైతే ఇచ్చేసాము. ఇంకా ఎవరికి ఇవ్వాలి, చాలా ఉంటున్నాయి పిల్లల బట్టలు అని చెప్పి నాకు అర్థం కాక ఇలా ఒక బియ్యం బస్తా అయితే తీసుకుని మొత్తం ఆ మూటల్లో ఉన్న బ్యాగ్స్లో ఉన్నటువంటి బట్టలన్నీ ఒక వేలో ఒక బస్తాలో చూస్తున్నారు కదా, అవన్నీ పెట్టేశానండి. ప్రతిదీ చాలా మంచిది, పాడైనవి ఏమీ లేవు అందులో. నేను చిరిగినవి, పాడైనవి ఏమన్నా ఉంటే అవి నేను వేస్టేజ్గా యూజ్ చేస్తాను తప్ప వేరే వాళ్ళకైతే ఇవ్వను. అవి మంచివే ఇస్తాను. నాకు ఓకే ఇది పర్లేదు ఇవ్వచ్చు అనిపిస్తే మాత్రమే ఇస్తాను. ఓకేనండి. యూనిఫామ్తో సహా, అంటే మా వెస్లీ ఓల్డ్ యూనిఫామ్తో సహా ఇచ్చేసాము. పాత యూనిఫామ్ వేరే వాళ్ళకి ఇచ్చాము, అది నర్సరీ యూనిఫామ్, ఇది ఎల్కేజీ యూనిఫామ్. సో ఇలా మీ దగ్గర కూడా యూజ్ చేయనివి ఉంటే వేరే వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ బట్టలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి, ఉన్నారు. మనం బయటకు వెళ్ళి చూస్తుంటే అయ్యో అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి యూజ్ అవుతాయి కదా. అలా అని చెప్పి ఇక్కడ మా సత్రంపాడు పెట్రోల్ బంక్లో పెట్టారులేండి, పాత బట్టలు ఏమన్నా ఉంటే అక్కడ ఒక స్టాండ్ పెట్టారు. అక్కడే చాలా బట్టలు ఉన్నాయి, చాలా మూటలు ఉన్నాయి. ఇవి కూడా అక్కడ పెడితే అలా ఉండిపోతాయి కదా పక్కన అని చెప్పి వేరే వాళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి మొత్తం నేను ప్యాక్ చేస్తున్నా. యూజ్ చేయనివన్నీ మీకు వీడియోలో చూస్తున్నారు కదా. ఇది డ్యాన్స్ ఫ్రాక్, నేను 1 టైమే వేసాను. మా సుసన్నకి ఆ డ్యాన్స్ రోజే వేసాను. లాస్ట్ టైం ఏప్రిల్లో తీసుకున్నాం, లాస్ట్ ఇయర్ కాదు మొన్న ఏప్రిల్లో తీసుకున్నాం. 1 టైమే వేసాను, అది కూడా పెట్టేస్తున్నా. ఎందుకంటే అది యూజ్ చేయరు ఇంకా, అందుకని చెప్పి. ఇలా యూజ్ చేయనివి ఏమున్నా మన దగ్గర వేస్ట్ అండి. అది వేరే వాళ్ళకి ఇచ్చుకుంటే అది మనకి మంచిది, మన పిల్లలకు కూడా మంచిది అని చెప్పి ఇలా బట్టలన్నీ నేనైతే ప్యాక్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఎవ్రీ ఇయర్ మన ఫెస్టివల్స్ వచ్చినప్పుడు తీసుకుంటూ ఉంటాం బట్టలు. ఆ ఫ్రాక్స్ కూడా యూజ్ చేయడం లేదు. ఇప్పుడన్నా వేస్తుంటే గుచ్చుకుంటుంది, గాలి ఆడట్లేదు అని అంటుంది మా పెద్దమ్మాయి. సో నేను ఇప్పుడు డిసైడ్ అయింది ఏంటంటే అలాంటివి తీసుకోకుండా వెస్ట్రన్ వేర్లో సింపుల్గా కాటన్ ఫ్రాక్స్ కానీ లేదా షర్టు జీన్స్ అట్లా తీసుకుందాం అనుకుంటున్నా. అంటే పార్టీ వేర్ అంటే అందరు గ్రాండ్గా వేసుకొస్తారు, ఫెస్టివల్స్ తెలియదు ఏముందండి. సో అందుకని చెప్పి కొంచెం గ్రాండ్ లుక్లో తీసుకుంటుంటే వాళ్ళేమో యూజ్ చేయడం లేదు. అవన్నీ అలానే ఉన్నాయి. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత మంచి మంచి బట్టలు ఇస్తున్నామో. మరి మన దగ్గర ఉన్న వేస్టే కదండి. సో మీరు కూడా ఇలాంటి మంచి పనులు చేస్తున్నారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇప్పుడే కాదండి, పెళ్ళికి ముందు కూడా నేను చాలా ఇచ్చేసేదాన్ని. ఇలానే వర్క్ చేసేటప్పుడు అక్కడ రిజైన్ చేసి వచ్చేటప్పుడు అక్కడ ఆయాలకి, అక్కడ వర్కర్స్కి ఉంటారు కదా స్కావెంజర్స్, స్లీపర్స్, వీళ్ళందరికీ ఇచ్చేదాన్ని నేను బట్టలు. కానీ ఎప్పుడు అంటే అప్పుడు నాకు ఇలా వీడియోలు పెట్టుకోవడం, ఒక ఛానల్ క్రియేట్ చేసుకోవడం అనేది లేదు, తెలియదు కూడా. సో ఇప్పుడు నాకంటూ ఒక ఛానల్ ఉంది. నా ఛానల్ని ఒక 2, 3, 4, ఒక 100 అబోవ్
అయితే చూస్తారు కదా, ఈ 100లో ఒక ఇద్దరు ముగ్గురు మన దగ్గర ఉన్నవి కూడా ఇద్దామని చెప్పి ఆలోచిస్తారు కదండి. అందుకని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. నేను ప్రతీదీ పోస్ట్ చేస్తున్నా, ప్రతీదీ వీడియో తీసుకుంటున్నా. ఎందుకంటే నాకు అలవాటైపోయింది. ఏదైనా ప్లేస్కి వెళ్తుంటే వీడియో తీసుకోవాలి, ఫోటోలు తీసుకోవాలన్న థాట్ ఉంటుంది తప్ప ఇంకా నేను అట్లా ఎడిట్ అయిపోయాను వీడియోస్ తీసుకోవడానికి. సో మరి చూడాలి నేను అలా ఎన్ని వీడియోలు తీసుకుంటాను అనేది. ఎక్కడికి వెళ్ళినా వీడియో అయితే తీస్తున్నానండి. నేను అది నా స్టేటస్లో పెట్టుకుంటున్నా, ఇన్స్టాలో పెడతా, ఎఫ్బీలో పెట్టుకుంటున్నా, యూట్యూబ్లో కూడా పెడుతున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బట్టలు కానీ, యూజ్ చేయనటువంటివి మంచివి మరీ పాడైపోయినవి ఇచ్చినా వాళ్ళకి కూడా యూజ్ ఉండవు కదా. అందుకని కొంచెం సెలెక్ట్ చేసి పక్కన పెట్టి ఎవరైతే మీకు వీళ్ళకి ఇస్తే యూజ్ అవుతుంది అని చెప్పి అనిపిస్తే వాళ్ళకే ఇవ్వండి. లేదంటే మనం ఇచ్చినవన్నీ కూడా వాళ్ళు సెకండ్ హ్యాండ్లకు అమ్ముకోవడం జరుగుతుంది. సో ఇలాంటి బిజినెస్లు కూడా ఎక్కువైపోయినాయి. వాడనటువంటి బట్టలు ఏమైనా ఉంటే అది కూడా సెకండ్ బిజినెస్గా పెట్టేసుకుంటున్నారు, సెకండ్ హ్యాండ్లో అమ్ముతున్నారు. బయట మార్కెట్లో చూస్తాం కదండి. సో ఏదేమైనా ఇంకా నాకైతే ఇంట్లో ఉంచడం అయితే ఇష్టం లేదు. అందుకని చెప్పి ఇంకా అవన్నీ నేనైతే ఒక బస్తా, ఒక బ్యాగ్ అట్లా ఫైనల్గా అయితే పెట్టేశాను. ఆ బస్తాని నేను ఫస్ట్ తాడుతో కడదామని ట్రై చేశాను కానీ అవ్వలేదు. అందుకని చెప్పి స్టాప్లర్తో మొత్తం పిన్స్ అయితే కొట్టి ఆ బస్తాని ఇంకొక బ్యాగ్ని పక్కనైతే పెట్టాను. చాలా బట్టలు ఉన్నాయండి, చాలా పిల్లలకి నేనైతే చాలా తక్కువైతే ఉంచాను ఇంట్లో. అన్ని బట్టలు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేసుకున్నదే వేసుకుంటున్నారు తప్ప వేరేది వేసుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకని ఉన్న బట్టలన్నీ ఇచ్చేసాను వాళ్ళకి. ఓన్లీ నేను 7 టీ షర్ట్స్ మాత్రమే, చెరొక 7, ప్యాంట్స్ చెరొక 7, అట్లా 7 మాత్రమే ఉంచాను. ఎలాగో స్కూల్కి అయితే యూనిఫామ్లోనే వెళ్ళాలి. మా వెస్లీ అయితే 6 days. సో మా షానికి అయితే 1 day ఫ్రైడే అయితే సివిల్ ఉంది. వేస్ట్ అవుతున్నాయని చెప్పి రిపీటెడ్గా అవే వేస్తున్నారని చెప్పి అన్నీ ఇచ్చేసాను. 7 ఎందుకు ఉంచానంటే మనకి 7 days కాబట్టి 7 అయితే ఉంచా. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, నేను చేసిన పని మీకు ఎలా అనిపించిందో అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, నేనైతే చాలా కష్టపడ్డాను అది పిన్ చేయడానికి కూడా. ఎందుకంటే అన్ని బట్టలు ఉన్నాయి, ఇంకా అది సరిపోక కింద సైడ్ చూస్తున్నారా బ్యాగ్లో కూడా కొన్ని అయితే పెట్టాను. ఆ బ్యాగ్ అలా పిన్స్ అయితే కొట్టేశాను. మా రాజుకు తెలియదు, వచ్చి చూసి ఏంటి బియ్యం బస్తా ఇక్కడ పెట్టరా అంటున్నాడు. అది బియ్యం బస్తా కాదు, బట్టలు అని చెప్పా. సో ఎనీవే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం డస్ట్ పోయింది, దోమలు పోని, నైట్ చాలా ప్రశాంతంగా పడుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ.